ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతుందండి. ఇంకా మహాయజ్ఞం ఇది, దోశ వేసే యజ్ఞం ఇది. చూడండి, ఇంకా పెనం పెట్టాం, పెనం కాలాలి. ముందుగా కావాల్సిన వస్తువులు చూడండి, ఇవి చూసారా? ఇది పిండి, అది ముందు అగ్గి పెట్టాం లేదు, చూద్దాం. పెట్టామండి, ఓకే, ఇబ్బంది లేదైతే. ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మర్చిపోయి గంట బిల్లు కొట్టండి ముందు, మర్చిపోకుండా. పెనం కాలేదా? ఇంకా లేదండి, కావాలి. యారా బాయ్, దోశ కావాలా? నీకు కొద్ది పొడి ఎక్కువ వేస్తా. నేను తీసుకురా బాయ్. పప్పులు పొడి కొట్టాలి. పప్పులు కూడా కొట్టాలండి. చల్లాగా మర్చిపోయామండి, చల్లాగా ఇలా కడిగేసుకుంటాం అంతే. అది చాలా బాగుండాలండి. ఫస్ట్ మనం దోశ చేయాలంటే మనం మాస్టర్ చెఫ్ కావడం, జస్ట్ దోశ వేస్తాం, కానీ స్పెషల్గా దోశ వేస్తాం. దేవుడికి కదా అది? దేవుడికే, సరే, దేవుడికి అంటే మనుషులు తింటారు ఫస్ట్ దోశ. బాయ్, ఎలా వచ్చాయి? ఇస్తున్నావా? పెనంది బాగా. నూనె కూడా వేస్తామండి. ఇస్తున్నావు కదా? ఇలా బాగా కాలిచ్చి ఎంత కాలితే అంత బాగా వస్తుందండి. ఒక ఆర్డర్ వచ్చేసిందండి అలాగే. అప్పుడు బొంబాయి చట్నీ వద్దంట అతనికి, అప్పుడే చెప్పేశారు, అప్పుడే ఆర్డర్ వచ్చేసింది ఒకటి. చూసారా ఎలా వస్తుంది? అది ఇలా వేసుకొని కారం అండి, అలా బొంబాయి చెట్టి, కాసంత పొడి. అప్పుడండి ఇలా వేసేసాలి. ఇలా వేస్తే వేడి వేడి ఆనియన్ దోశ రెడీ అవుతుంది. చూడండి, ఓకే అబ్బాయి. చూడండి, ఒక అబ్బాయి వచ్చేసాడు. అబ్బాయి చూడండి, ప్లేట్ కోసం రెడీగా ఉన్నాడు. అదే అబ్బాయి. అబ్బాయి నీకు పొడి కావాలా, ఏం కావాలి? కారం పొడి అంటండి. కారం పొడి కదా, కారమే. ఉందా అబ్బాయి? ఓకే, నీకు కారం ఎగస్ట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఫస్ట్ టైం వేసానండి చూడ్డం కదండి, సర్ప్రైజ్ చేసుకోండి. ఫస్ట్ టైం చేస్తున్నా. మనం ఇంకా ఊతప్పం కూడా ట్రై చేద్దాం. మరి పతలా వస్తుంది దోశ అది. ఓకే, బాయ్ అండి.